దీనికి కారకులు ఎవరు? వారిని అరెస్ట్ చేయాలి. ఈరోజు ఢిల్లీ కోర్టు మండిపడుతూ ఉంది. మేము ఆ జడ్జి గారిని చాలా హర్షిస్తున్నాము ఆయన చెప్పిన మాటలకి. ఒక జడ్జి గారేమో అన్యాయం జరిగింది, ఘోరం జరిగింది, స్త్రీలని విద్యార్థులని కొట్టారు అంటే ఒక జడ్జి గారేమో స్పందించలేదు, చూడలేదు. మరొక జడ్జి గారు వెంటనే స్పందించి మరి కొంతమంది రాజీనామా చేస్తూ ఉన్నారు. మేము వారందరినీ హర్షిస్తున్నాం, వారందరినీ మేము ఎంతో కనపరుస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, ప్రియమైన విద్యార్థులారా, గలమెత్తండి, సత్యం పట్ల గలమెత్తండి. నిన్న ఢిల్లీ, రేపు ఏపీ రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఘోరాతి ఘోరమైన క్వశ్చన్ పేపర్స్ లీక్ కావచ్చు. గతంలో కొన్ని సందర్భాలలో ఉద్యోగాలు కాల్ సెంటర్ నుంచి కాల్ చేసి మీకు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, మీరు క్వాలిఫికేషన్ అయ్యారు, మీరు రండి అని పిలిచి కూడా వారికి ఉద్యోగాలు వీలేని పరిస్థితి. ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఒక విద్యార్థి ఉంటున్నాడు. ఈరోజు ఇందాకడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే అడిగాను. నా ఫ్రెండ్స్ నేను వచ్చేటప్పుడు అడిగితే నా ఫ్రెండ్ అన్నాడు, ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను, ఏదో బతకటానికి మాత్రమే నేను అక్కడ ఉంటున్నాను, ఉద్యోగం ఇంకా ఇవ్వలేదు, రాలేదు, మరి కారణం ఏంటి అంటే ఏమైపోతుంది? అతను చాలా బాధపడుతూ చెప్పిన మాట ఏంటంటే, కష్టపడి చదివాను కానీ క్వాలిఫికేషన్ వచ్చింది, కానీ సర్టిఫికేట్లు అన్నీ ఉన్నప్పటికీ ఉద్యోగాలు దొరకట్లేదు, బతకటానికి మాత్రమే అక్కడ ఉంటున్నాము అని ఆ విద్యార్థి, నా ఫ్రెండు చాలా దిగులు పడుతూ ఉన్నాడు. ఈరోజు నా ఫ్రెండే కాదండి, చాలామంది విద్యార్థులు ఎంతో భయంకరమైన దుర్మార్గాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. నేపథ్యంలో కొద్దిగా ఆలోచించి ఏపీ రాష్ట్ర మంత్రివర్యులు మరి ఈరోజు విద్యార్థులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి వచ్చిన వారికి ఉద్యోగాలు లేవు అంటే ఈరోజు ఎంతోమంది, చాలామంది మరి ఢిల్లీలో జరుగుతున్న దుర్మార్గ చర్య ఇదే కదా. ఢిల్లీలో ఏం జరుగుతుంది? చాలామంది లాయర్సు, జడ్జీసు రాజీనామా చేస్తూ ఉన్నారు, రిజైన్స్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? వారికి అర్థమైంది ఇలా దుర్మార్గ చర్య జరుగుతుంది, ఇది దుర్మార్గం, ఇది మోసం, ఇది అన్యాయం అని జడ్జిస్కి అర్థమైంది, న్యాయవాదులకి అర్థమైంది, లాయర్స్కి అర్థమైంది. కనుక మేము ఇలాంటి దుర్మార్గ చర్యలను కూడా మేము ఒక క్రైస్తవుల మతబోధకునిగా, దేవుని సేవకునిగా, దేవుని దాసునిగా, కొన్ని కోట్ల మంది ప్రభు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారి నమ్ముకున్న వారిగా మేము ఈ దుర్మార్గ చర్యలను మేము ఖండిస్తున్నాం. ఇలాంటి వారికి సరైన గుణపాఠము నేర్పాలని ప్రభుత్వ అధికారుల్ని కోరుతున్నాము. ఇలాంటి దుర్మార్గ చర్యలని, ఇలాంటి దౌర్భాగ్యులని ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశాడో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. మేము క్రైస్తవుల మత బోధకులుగా మేము ఇలాంటి దుర్మార్గ చర్యలని ఖండిస్తున్నాం. ఇక్కడైనా మరి ప్రభుత్వ అధికారులు దృష్టించి విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అన్న సంగతి మర్చిపోయి బతుకుతున్న వారికి కనువిప్పు కలగాలని ఈ మాటలతో ఇక ముగిస్తున్నాను. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, విద్యార్థులారా, గలమెత్తండి. మీ వంతు మీరు నిరసనల ద్వారాను, మీ వంతు మీరు విద్యార్థుల పక్షమున సత్యం పట్ల గలమెత్తండి. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ కోర్టు, ఆ కోర్టు, కింద కోర్టు, పై కోర్టు, హైకోర్టు, ఈ కోర్టులో మనకు న్యాయం చేయకపోవచ్చు. పై కోర్టు ఉంది, అదే దైవ కోర్టు. ఆ దైవ కోర్టులో ప్రతి ఒక్కరికి శిక్ష ఉంది. ద్రవణ సింహాసన తీర్పు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనములో రాయబడి ఉంది.